ఈరోజు 12 గంటల నుంచి 2 గంటల వరకు ఆధారాలతోటి అసెంబ్లీకి వచ్చి దీని మీద ఆధారాలు సమర్పించి చర్చిస్తానంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు కూడా అసెంబ్లీకి రాలేదు. అంటే తప్పు ఒప్పుకున్నట్టు స్పష్టమవుతున్నది. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నా, ప్రజాస్వామ్యం మీద ఏ పార్టీ గౌరవం ఉన్నా, ఆయన మీద వచ్చినటువంటి వేల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణాల మీద, వారి మీద వచ్చిన ఆరోపణల మీద మరి బహిరంగ చర్చకు ఒక భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా మా తోటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేము వచ్చి మరి ఇవన్నీ ఆధారాలు చూపిస్తామంటే తప్పించుకొని పారిపోయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. తప్పు జరిగింది, నన్ను క్షమించమని కోరుతున్న నువ్వు మరి తప్పు జరిగినప్పుడు ఆ తప్పు ఎవరు చేసిండ్రు, దానికి ఎవరు బాధ్యత వహించాలో చెప్పాల్సిన బాధ్యత మీద నీ మీదే ఉన్నది. అదే మాదిరిగా నీ సహజ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు దీని మీద కాన్స్పిరసీ జరిగిందని. మరి ఆ కాన్స్పిరసీ చేసింది ఎవరు? మీ ముఖ్యమంత్రా, మీ తోటి మంత్రులా, లేకుంటే అధికారులా? ఎవరు దీని మీద కాన్స్పిరసీ చేసిండ్రో దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి. ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు రావాలంటే దీని మీద సమగ్ర దర్యాప్తు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగంలో 300 ప్రకారం ఈ దేశ ప్రజల ఆస్తులు కాపాడాల్సిన ప్రభుత్వమే కంచే చేనే మేసినట్లు ఈరోజు మీరే ఆస్తుల్ని భూ బకాసులుగా మారి దోచుకుంటే మరి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలా? ఈరోజు కేవలం ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ బోర్డు భూములు మాత్రమే మరి 22A ప్రొహిబిటెడ్ లిస్టులో ఉంటాయి. ఏమన్నా కోర్టు నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఉంటే 22లో ఉంటాయి తప్ప ఇష్టానుసారంగా రాత్రికి రాత్రే మంత్రిని కదా అన్ని 22లో వేసి నన్ను ఎవరు కలిస్తే వాళ్ళను సెటిల్మెంట్ చేసుకొని 22లోకి వెళ్ళి బయటకు వేస్తా అంటే దానికి ఒక చట్టం ఉంటుంది. నీ ఇష్టానుసారంగా చేస్తే వీల్లేదు, దాని మీకు చట్టం ఉంటుంది. ఆ చట్ట ప్రకారం రూల్ ఆఫ్ లా కింద పనిచేయాల్సిన నువ్వు ఈరోజు మరి అది పక్కన పెట్టి ఇష్టానుసారంగా తప్పిదం చేసి లక్షల ఎకరాల భూముల్ని ఈరోజు 22లో పెట్టి ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి బేరసారాలు చేస్తున్నటువంటి మంత్రి పొంగులేటి దీనికి సమాధానం ఖచ్చితంగా చెప్పాలా. లేని పక్షంలో రాజీనామా చేయాలని కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీని మీద నిర్ణయం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తాం. దీని మీద లోకాయుక్తకు రాస్తాం. దీని మీద ఖచ్చితంగా ఈడీకి, సిబిఐకి రాస్తాం. అదే మాదిరిగా మీ నాయకుడు రాహుల్ బాబాకు కూడా లెటర్ రాస్తాం. మరి రాహుల్ బాబాకు మీరు ఎంత వాటా ఇస్తూ ఉన్నారో, ఈ డబ్బులు మూటలు ఢిల్లీకి ఏ రకంగా తీసుకుపోయి మూటలు పంచుతూ ఉన్నారో, లేని పక్షంలో రాహుల్ బాబా దీంట్లో ఖచ్చితంగా ఇంటర్వ్యూన్ అయి ఒకవేళ ఈ రాష్ట్రంలో తప్పిదం జరిగిందని భావిస్తే నేను ఇచ్చిన ఆధారాలను చూసుకొని మరి ఈయనను బర్తరఫ్ చేస్తాడా, లేకుంటే ఆయనకు మూటలు ముడుతున్నాయని చెప్పేసి ఆయన గమ్మున కూర్చుంటాడా, దాని మీద కూడా మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాను. మరొక వైపు నీ తోటి మంత్రి చెప్తున్నాడు, మీ తోటి మంత్రి మరి దీని మీద కాన్స్పిరసీ అంటే దాని మీద కాన్స్పిరసీ ఏందో కూడా మీరు ఇప్పటిదాకా చెప్తలేరు. మరి మీ చాలామంది ఎమ్మెల్యేలు, మీ చాలామంది మంత్రులు కూడా ఈ అంశం లోపల మరి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద కూడా మీరు సమాధానం చెప్తలేరు. నేను అడుగుతా ఉన్నాను, గత ప్రభుత్వంలో ధరణి పేరు మీద లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని గతంలో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, మరి వాటి మీద సమగ్ర ఎంక్వైరీ చేపిస్తా లక్షల కోట్ల రూపాయలు బయటకు తీసి ఆ సొమ్ముతోటే సంక్షేమ కార్యక్రమాలు చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఎందుకు గమ్మున కూర్చున్నావు? మరి గతంలో చేసిన తప్పిదాలను ఆసరగా చేసుకొని అదే బాటలో నువ్వు నడుస్తున్నావా, అదే మాదిరిగా నువ్వు కోర్టులు దండుకుంటున్నావా? దీనికి సమాధానం చెప్పాలా. ఈరోజు నువ్వు
ధరణిని మార్చి భూభారతి తీసుకొచ్చి భూభారతిని భూహారతిగా మార్చినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు మరి దీనికి ఏం సమాధానం చెప్తావు? ఎందుకోసమని చెప్పి గత ప్రభుత్వంలో బినామీగా ఉన్నటువంటి ఫినిక్స్ కంపెనీ లాంటి కంపెనీలు వాళ్ళ నుంచి మరి భూ బదలాయింపు మీ కంపెనీలకు జరుగుతున్నమాట వాస్తవం కాదా? మరి ఫినిక్స్ కంపెనీ నుంచి స్వయంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకి 15,000 కోట్ల రూపాయల ఆస్తులు బదలావైనాయంటే ఇది క్విట్ ప్రోకోనా, లేకుంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను బ్లాక్మెయిల్ చేసి గత ప్రభుత్వ నాయకుల దగ్గరికి వెళ్ళి మీరు బ్లాక్మెయిల్ చేసి ఆ ఆస్తులు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నమాట వాస్తవమా? మరి ఇది బయటకు రావాలంటే దీని మీద సమగ్ర ఎంక్వైరీ జరిగి తీరాల్సిందని కోరుతా ఉన్నాను. మరి 15,000 కోట్ల రూపాయలు ఎట్లొచ్చినాయంటే మాకు వ్యాపార లావాదేవీలు అంటాడు. అయ్యా, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఏంది? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంది? నువ్వు మంత్రిగా ఉండి నీ మంత్రిగా ఉన్నటువంటి నీ కంపెనీకి వేరే కంపెనీ నుంచి గతంలో బీఆర్ఎస్కి బినామీగా ఉన్న కంపెనీ నుంచి 1,000 కోట్ల రూపాయల ఆస్తులు బదలావైతే అది వ్యాపారం ఎట్లయితుందో దీనికి సమాధానం చెప్పాలా? లేని పక్షంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి నీ అవినీతి మీద పోరాటం చేయక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం, దర్యాప్తు సంస్థలకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా దీని మీద సమగ్ర ఎంక్వైరీ జరిగే వరకు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నువ్వు తప్పించుకుండొచ్చు, నువ్వు రాకుండొచ్చు, దాని మాత్రాన నువ్వు చేసిన తప్పులు మారవు. నువ్వు చేసిన తప్పులు ఖచ్చితంగా అదే మాదిరిగా ఉంటాయి. మీరు చూడండి, అనేకమైనటువంటి ఆధారాలు తీసుకొచ్చినటువంటి మంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేవలం తప్పించుకున్నంత మాత్రాన, చర్చకు రానంత మాత్రాన, క్షమాపణ చెప్పినంత మాత్రాన నువ్వు చేసిన తప్పులు ఒప్పుగావు. వీటన్నిటిని కూడా ఖచ్చితంగా సమగ్ర దర్యాప్తు జరిగే వరకు, నీ మీద ఎంక్వైరీ పెట్టే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తానని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నీ ఇష్టానుసారంగా చేస్తే వీల్లేదు. దాని మీకు చట్టం ఉంటుంది. ఆ చట్ట ప్రకారం రూల్ ఆఫ్ లా కింద పనిచేయాల్సిన నువ్వు ఈరోజు మరి అది పక్కన పెట్టి ఇష్టానుసారంగా తప్పిదం చేసి లక్షల ఎకరాల భూముల్ని ఈరోజు 22లో పెట్టి ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి బేరసారాలు చేస్తున్నటువంటి మంత్రి పొంగులేటి దీనికి సమాధానం ఖచ్చితంగా చెప్పాలా? లేని పక్షంలో రాజీనామా చేయాలని కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీని మీద నిర్ణయం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తాం. దీని మీద లోకాయుక్తకు రాస్తాం. దీని మీద ఖచ్చితంగా ఈడీకి, సిబిఐకి రాస్తాం. అదే మాదిరిగా మీ నాయకుడు రాహుల్ బాబాకు కూడా లెటర్ రాస్తాం.